మరి ఈరోజు ఎపిసోడ్ లో ఫస్ట్ పర్ఫార్మర్ ఆహా టీం నుంచి శ్రీతేజ రాబోతున్నాడు. మన భాగ్యనగరంలో రోడ్ల పరిస్థితిని పాట ద్వారా మీకు తెలుపుతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీతేజ. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, భాగ్యనగరిలో బతుకు బాటలో రోడ్డు ప్రయాణం, గుంతలెక్కడో గోతులెక్కడో తెలియదు పాపం, తెలియదు పాపం. భాగ్యనగరిలో బతుకు బాటలో రోడ్డు ప్రయాణం, గుంతలెక్కడో గోతులెక్కడో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ అది తారు రోడ్డు అని తెలుసు, తవ్వేది ఎవ్వరో తెలుసు. అది తారు రోడ్డు అని తెలుసు, తవ్వేది ఎవ్వరో తెలుసు. తవ్విన వారే పూడ్చకపోతే గొయ్యి మిగులునని తెలుసు. అది ఇరుకు రోడ్డు అని తెలుసు, ట్రాఫిక్ ఉందని తెలుసు. అది ఇరుకు రోడ్డు అని తెలుసు, ట్రాఫిక్ ఉందని తెలుసు. ఇరుకు రోడ్డులో ట్రాఫిక్ జాములు ఇరుక్కుపోదుమని తెలుసు. అయినా మనిషి ప్రయాణం, టర్నింగ్ ఎక్కడో పార్కింగ్ ఎక్కడో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ అది వానాకాలమని తెలుసు, కురిసేవి వానలని తెలుసు. అది వానాకాలమని తెలుసు, కురిసేవి వానలని తెలుసు. చినుకు తాకిన వాన కురిసిన రోడ్లు ఉండవని తెలుసు. అది మ్యాను హోలు అని తెలుసు, దానికి మూత లేదని తెలుసు. ఇది మ్యాను హోల్ అని తెలుసు, దానికి మూత లేదని తెలుసు. కాలు జారిన నడక తప్పిన మునక తప్పదని తెలుసు. అయినా మనిషి ప్రయాణం, నగరమెక్కడో నరకమెక్కడో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓ
పాట ఎవరు రాశారు? గురుస్వామి గారు. గురుస్వామి గారు సూపర్ గా రాశారు. అంటే అది న్యాచురల్ గా ఫేస్ చేసినవి చూసి రాసినట్టు, ఫీల్ అయి రాసినట్టు బాగా అర్థమవుతుంది. నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతాడు? నేను రోజు ఫేస్ చేస్తున్నా కాబట్టి, నేనే కాదు అందరం రోజు ఫేస్ చేస్తున్నాం కాబట్టి. మరి దీని గురించి జొన్నవితుల్ గారు మీరేమంటారు? అంత తెలిసి పాడాడు, అన్నీ తెలుసు అంటున్నాడు. అది మ్యాన్ హోల్ అని తెలుసు, దానికి మూత లేదని తెలుసు, దాంట్లో పడితే పోతామని తెలుసు, ఇది తార్ రోడ్ అని తెలుసు, అది ఎవరు తవ్వారో తెలుసు, ఎందుకు తవ్వారో తెలుసు, అది అట్టాగే ఉంచితే అది పెద్ద గొయ్యిగా ఉంటుందని తెలుసు, అన్నీ మొత్తం ఏం తెలుసో చెప్పాడు. ఆకాశవాణి పాడుతున్నట్టుగా ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ఇది మాచిరాజు దేవి ప్రసాద్ గారు అని పాత తరం ప్యారడీ రచయితల్లో చాలా గొప్ప రచయిత. ఆయన మొట్టమొదట ఈ రోడ్డు అనే అంశం మీద ఆయన రాశారు. ఏ రోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని. ఒక్కసారి ఆయన గుర్తు తెచ్చుకున్నాను ఈ పాటతో. చాలా చాలా బాగుంది, చాలా సంతోషం. కోసపల్లి గారు నువ్వే కాదు మణికొండలో ఉండే నాకు తెలుస్తుంది ఈ బాధ ఏంటన్నది. చాలా 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 బాగుంది నిజంగా. అంటే నువ్వు అక్కడ పడిపోతామనుకుంటున్నాను యాక్చువల్లీ, మధ్యలో మ్యాన్హోల్ ఉందని తెలిస్తే. అవన్నీ కూడా చాలా చక్కగా రాశారు గురుస్వామి గారు. నువ్వు చాలా చక్కగా పాడావు, చాలా చక్కగా బాధ అనిపించింది. థ్యాంక్ యూ. సో డాక్టర్ గారు, మరి తిను చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? బళ్ళవి లేకుండా కామ్గా నడుచుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే హ్యాపీగా వెళ్ళచ్చు. కాకపోతే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తానో నాకు తెలియదు, కాకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంత సుఖంగా ఇంకెక్కడ వెళ్ళదు. నాకు తెలిసి ఇది పాటించామంటే ఇంకో 1 month లో హోల్ సిటీ మొత్తం 6 pack ఉంటుంది అందరికి. అంతే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.